ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్త మద్యం విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది. ఇక సగటు మద్యం ధర 99 రూపాయలకి అందించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ వ్యవస్థపై కేబినెట్ లో సుదీర్ఘమైన చర్చ జరిగింది. వాలంటీర్ల కొనసాగింపుపై తదుపరి కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక కౌలు రైతులకు పంట నష్టపరిహారం ఇచ్చేందుకు కూడా నిర్ణయం తీసుకుంది కేబినెట్. ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాల్ని మనం చూస్తున్నాం. ముందుగా కొత్త మద్యం విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా సగటు మద్యం ధర 99 రూపాయలకి అందించాలని ఒక డెసిషన్ తీసుకుంది ఏపీ కేబినెట్. అండ్ భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ వ్యవస్థపై సుదీర్ఘమైన చర్చ అయితే కేబినెట్ లో జరిగింది. కాకపోతే వాలంటీర్ల కొనసాగింపుపై తదుపరి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక కౌలు రైతులకి పంట నష్టపరిహారం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్.